ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం స్పేస్ వెహికల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు స్పేస్ వెహికల్స్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి ఉపయోగం ఏంటి, వాటి యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, మరియు ఈ టాపిక్లో ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి మరియు మెయిన్స్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో ఈరోజు మనం చూద్దాం. సో స్పేస్ వెహికల్స్ వచ్చే ముందు మనం ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ ఎస్కేప్ వెలాసిటీ. అసలు ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి? ఎర్త్కి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుందని అందరికీ తెలుసు. సో మనం ఏది మీదికి వేసినా కూడా అది కిందికి లాగుతూ ఉంటుంది. ఓకే, న్యూటన్ ఫస్ట్ లా. ఓకే, ఎనీ ఆబ్జెక్ట్ ఆన్ ద ఎర్త్ హ్యాస్ ఇట్స్ ఓన్ గ్రావిటేషన్, కిందికి పడుతూనే ఉంటుంది. అలానే మనం ఒక స్పేస్ క్రాఫ్ట్ని, ఒక రాకెట్ని లాంచ్ చేస్తే దాన్ని కూడా ఎర్త్ లాగుతూ ఉంటుంది. సో ఎర్త్ లాగేదాన్ని అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ని దాటుకొని స్పేస్లోకి వెళ్ళాలంటే ఎంత స్పీడ్లో వెళ్తే మనం అది సాధ్యమవుతుందో దాన్నే ఎస్కేప్ వెలాసిటీ అంటాం. దానికి వచ్చేసి ఫార్ములా ఫ్రెండ్స్, square root of 2gm/r², where m is the mass of the earth, r is the radius of the earth and g is the universal gravitational constant of the earth. ఓకే, ఇవన్నీ పెడితే మీకు మన ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ ఎంత వస్తుందండి? 11.2 మీటర్ పర్ సెకండ్, 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్, 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్లో వెళ్తే మనం ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి ఎస్కేప్ అయి స్పేస్లోకి వెళ్ళిపోతాం. సో దిస్ ఇస్ వాట్ ఎస్కేప్ వెలాసిటీ మీన్స్. ట్రై టు రిమెంబర్ దిస్ ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ 2gm/r. ఓకే, ఈ ఫార్ములా మీకు సైన్స్లో జనరల్ సైన్స్ టాపిక్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే, సో నెక్స్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV-3. సో SLV-3 వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. దిస్ ఈజ్ ద ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఆఫ్ ఇస్రో. ఇస్రో సౌండింగ్ రాకెట్స్ నుంచి, చిన్న చిన్న రాకెట్స్ నుంచి స్టార్ట్ పెట్టింది. కానీ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ లార్జ్ స్కేల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఈజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 3. Satellite Launch Vehicle 3 was India's first experimental satellite launch vehicle, which was an all solid. ఏంటండి అంతా సాలిడ్ అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రాకెట్స్లో కానీ మిసైల్స్లో కానీ మనం సాలిడ్ అంటే ఫ్యూయల్ అని అర్థం, సాలిడ్ ఆర్ లిక్విడ్ అంటే ఫ్యూయల్ అని అర్థం. సాలిడ్ ఫ్యూయల్ మొత్తం కూడా సాలిడ్ ఫ్యూయల్ ఎన్ని స్టేజెస్ అండి? ఇది 4 stage vehicle weighing 17 tons with a height of 22 meters and capable of placing 40 kg payloads in low earth orbit. ఓకే, లో ఎర్త్ ఆర్బిట్. మీకు ఎర్త్ అనుకోండి, ఎర్త్ చుట్టూ ఒక లో ఎర్త్ ఆర్బిట్, మిడిల్ ఎర్త్ ఆర్బిట్, ఇంకోటి హై ఎర్త్ ఆర్బిట్. ఇలా 3 ఆర్బిట్స్ ఉంటాయి, లో, మిడిల్, హై, లో, మిడిల్, హై. సో ఇది లో ఎర్త్ ఆర్బిట్ అంటే అరౌండ్ 2000 కిలోమీటర్స్ వరకు, ఇది 2000 to 3000, 36,000 కిలోమీటర్స్, ఇది గ్రేటర్ దాన్ 36,000 కిలోమీటర్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు, లో, మిడిల్, హై, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ టర్మ్స్ మళ్ళీ మళ్ళీ వింటూనే ఉంటాం మనం. లో ఎర్త్ అంటే 200 నుంచి 2000 కిలోమీటర్లు, ఆ తర్వాత మీకు 2000 నుంచి 36,000 కిలోమీటర్లు, ఆ తర్వాత 36,000కి పైన లో, మిడిల్, హై ఎర్త్ ఆర్బిట్. ఓకే, ఇంకో 2 ఆర్బిట్స్ ఉంటాయి, అవి వచ్చినప్పుడు వాటి గురించి కూడా చెప్తా. సో ఇప్పుడు చూడండి, SLV-3 employed an open loop guidance with stored pitch program to steer the vehicle in flight along predetermined trajectory. మొత్తం కూడా ప్రీగా ప్రోగ్రామ్ చేసాం. సో SLV-3 గురించి మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ దాట్ ఇట్ ఈస్ హౌ మెనీ స్టేజెస్? 4 stages. ఓకే, 4 stages. ఎంత? ఆల్ సాలిడ్ ఫ్యూయల్. సో ఇలాంటి పాయింట్స్ మాత్రం మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. సో SLV-3 వచ్చేసి మీకు 4 మిషన్స్ చేసింది. దాని లైఫ్ స్పాన్లో 4 మిషన్స్ చేసింది. అందులో రోహిణి శాటిలైట్ మిషన్స్ అన్నీ కూడా, రోహిణి శాటిలైట్ మిషన్స్ అన్నీ కూడా ఏ శాటిలైట్ లాంచ్ వెహికల్తో చేసామండి? SLV-3తో. అందులో కొన్ని మిషన్స్ అన్సక్సెస్ఫుల్ మిషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, రోహిణి శాటిలైట్స్ వస్తే ఏ వెహికల్ అండి? SLV-3. సో నెక్స్ట్ ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఈ SLV-3నే కొద్దిగా డెవలప్ చేసాం, ఇంకొంచెం స్పెసిఫికేషన్స్ పెంచి దానికి కొంచెం మన ఇండిజినియస్ టెక్నాలజీని మన తెలివితేటలు వాడి కొంచెం డెవలప్ చేసి మనం ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ చేసాం. మీరు SLV-3 ఒకసారి ఫిగర్ చూడండి. ఓకే, ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి, ఇది ఇండిపెండెంట్ అంటే ఒకటే ఒక ఇట్లా ఏదో స్టాండ్ లాగా ఉంది. కానీ మీరు ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ చూస్తే అదే ఎస్ఎల్వికి ఇక్కడ 2 ఎక్స్ట్రా రాకెట్స్ యాడ్ చేశారు. చూడండి, వీటిని బూస్టర్స్ అంటాం.
సో ఎస్ఎల్విని కొన్ని 2 బూస్టర్లు యాడ్ చేసి దాన్ని ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ చేస్తాం. ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్ వాజ్ డిజైన్ టు ఆగ్మెంట్ పేలోడ్ కెపాసిటీ. ఇంతకుముందు శాటిలైట్ లాంచ్ వెహికల్లో పేలోడ్ కెపాసిటీ ఎంత అండి? 40 kg లో ఎర్త్ ఆర్బిట్కి, 40 kg లో ఎర్త్ ఆర్బిట్కి. కానీ దీంట్లో 150 kgల వరకు వెయిట్ ఉన్న శాటిలైట్ని మనం లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, while building upon experience gained from SLV-3 mission, ASLV proved to be low-cost intermediate vehicle to demonstrate the validate critical technologies that would need to the future launch. అంటే ఫ్యూచర్లో మనం అన్ని వెహికల్స్ డెవలప్ చేయాలి కదా, దానికి అన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా ASLVలో చేయడం జరిగాయి. ఓకే, నాట్ మోర్ ఇస్ నీడెడ్, పేలోడ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్ఎల్విలో రోహిణి మిషన్ అయినప్పుడు ఇందులో SRO SS మిషన్స్ అన్నీ కూడా దీంట్లో 4 మిషన్స్ చేసాం. దీన్ని యూజ్ చేసి 4 మ్యాక్సిమం దీంట్లో. సో ఆల్ దిస్ 2 are unsuccessful and 2 are successful missions. నెక్స్ట్, సౌండింగ్ రాకెట్స్. సౌండింగ్ రాకెట్స్ అంటే చిన్న చిన్న రాకెట్స్ అండి, లో ఎర్త్ ఆర్బిట్లో చేసే ఎక్స్పెరిమెంట్స్ అనమాట, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. క్లైమేటాలజీ గురించి, క్లౌడ్స్లో వాటర్ ఎంత ఉన్నాయి, ఎంత పొల్యూషన్ అయింది, ఈ లో ఎర్త్ ఆర్బిట్లో చేసే ప్రతి ఎక్స్పెరిమెంట్ని మనం సౌండింగ్ రాకెట్స్తో యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం సౌండింగ్ రాకెట్స్ గురించి ఒకసారి, సౌండింగ్ రాకెట్స్ ఆర్ సింగిల్ స్టేజ్ ఆర్ 2 స్టేజ్. సాలిడ్ రాకెట్స్ ఇవి కూడా ఏంటండి? సాలిడ్ ఫేస్. ఓకే, దే ఆర్ 1 or 2 stage సాలిడ్ ప్రొపల్లెంట్ రాకెట్స్ యూజ్డ్ ఫర్ ప్రోబింగ్ ద అప్పర్ అట్మాస్ఫియరిక్ రీజియన్స్. మన ఎర్త్లోనే అప్పర్ అట్మాస్ఫియర్, అయనోస్ఫియర్ కానివ్వండి, మిసోస్ఫియర్ కానివ్వండి, థర్మోస్ఫియర్ కానివ్వండి, ఈ లేయర్స్ని చేయడానికి, స్ట్రాటోస్ఫియర్కి పైన లేదంటే స్ట్రాటోస్ఫియర్ కూడా ఓజోన్ డిప్లీషన్ అవుతుందా లేదా, ఈ ఎక్స్పెరిమెంట్స్ని కూడా మనం సౌండింగ్ రాకెట్స్తో చేస్తున్నాం. ఓకే, రీజన్స్ ఫర్ ద స్పేస్ రీసెర్చ్, దే సర్వ్ యాజ్ ఈజీలీ అఫోర్డబుల్ ప్లాట్ఫామ్ టు టెస్ట్ అండ్ ప్రూవ్ ప్రోటోటైప్స్ ఆఫ్ న్యూ కాంపోనెంట్స్. కొత్త కాంపోనెంట్స్ నేను పెద్ద శాటిలైట్ లాంచ్ వెహికల్లో పెట్టాలి అంటే వాటిని నేను సౌండింగ్ రాకెట్స్ ద్వారా ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాను. ఓకే, సో యూజ్ ద లాంచ్ వెహికల్స్ అండ్ శాటిలైట్స్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. ఈ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడ ఉందండి? మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ పైన. ఇక్కడ మీరు ఇంకో కాన్సెప్ట్ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, జియోగ్రఫికల్ ఈక్వేటర్ మరియు మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ ఆర్ నాట్ సేమ్. ఈ ఫిగర్లో మీరు చూస్తే ఇదేంటండి? మన జియోగ్రఫికల్ ఈక్వేటర్ అది, కానీ మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ చూడండి ఇలా పాస్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ అనేది ఈ తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్ నుంచి పాస్ అవుతుంది మన ఇండియాలో. చూడండి, దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ అండ్ జియోగ్రఫిక్. ఇక్కడ నార్త్ పోల్ జియోగ్రఫిక్ ఇవైతే మ్యాగ్నెటిక్ నార్త్ అండ్ మ్యాగ్నెటిక్ సౌత్ ఇలా ఉంటాయి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు. సో నెక్స్ట్, ఇది 1963లో తుంబా లాంచ్ స్టేషన్ చేసాం. సో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ సౌండింగ్ రాకెట్. నెక్స్ట్, the launch of first sounding rocket from Tumba near Thiruvananthapuram, Kerala on 21st November 1963 marked the beginning of ISRO's program of sounding rockets. మీరు తరచుగా ఒక ఫిగర్ చూస్తుంటారు, కోరాలో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, రొటేట్ అవుతాయి. ఏంటా పిక్చర్? ఒక చిన్న సైకిల్ పైన వెనకాల ఒక రాకెట్ పెట్టుకొని ఒక సైంటిస్ట్ వెళ్తూ ఉంటాడు. సో దాట్ ఇమేజ్ ఈస్ నథింగ్ బట్ ద ఫస్ట్ లాంచ్ ఆఫ్ సౌండింగ్ రాకెట్. ఓకే, సో దీని యొక్క స్పెసిఫికేషన్ చూడండి. ఫస్ట్ రాకెట్స్ ఫర్ 2 stage రాకెట్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, ఎందుకంటే రష్యానే అండి అప్పుడు మనకి హెల్ప్ చేసింది, యూఎస్ఏ చేయలేదు ఎప్పుడు మనకి, అండ్ ఫ్రాన్స్. ఓకే, సో దాని పేలోడ్ కెపాసిటీ 70 kgs, నాట్ మోర్ ఈజ్ నీడెడ్ హియర్. నెక్స్ట్, ఆపరేషన్స్ ఆఫ్ సౌండింగ్ రాకెట్స్. ఇందులో మనకి ఇప్పుడు ప్రజెంట్లీ 3 versions ఉన్నాయి, అఫోర్డబుల్ అండ్ ఆపరేషనల్ సౌండింగ్ రాకెట్స్. రేంజెస్ చూడండి ఇక్కడ. ఓకే, 3 సౌండింగ్ రాకెట్స్, RH-200, RH-300 Mark II అండ్ RH-560 Mark II. వీటిలో పేలోడ్ చూడండి ఒకసారి. దిస్ ఈజ్ యువర్ పేలోడ్, ఇట్ ఈస్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్, ఆల్టిట్యూడ్ కూడా చూడండి ఇంక్రీజ్ అయింది, అంటే ఎంత హైట్ వరకు తీసుకెళ్ళగలదు అది ఇంప్రూవ్ అయింది. సో పర్పస్ కూడా చూడండి, మెట్రాలజీ, ఏరోనామీ. ఎక్కడి నుంచి లాంచ్ చేసాం? తుంబా లాంచ్ స్టేషన్, శ్రీహరికోట లాంచ్ స్టేషన్. సో ఇది ఒక్కసారి స్లైడ్ పాస్ చేసుకోండి ఫ్రెండ్స్, ఒక్కసారి చూసుకోండి ఎంత పేలోడ్ ఉంది, ఎన్ని వర్షన్స్ ఉన్నాయి సౌండింగ్ రాకెట్స్లో. ప్రజెంట్లీ మనకి 3 versions ఉన్నాయి, పేలోడ్ పెరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇస్రోస్ వర్కింగ్ హార్స్ గురించి మాట్లాడదాం. వర్కింగ్
దీన్ని ముద్దుగా మనం పిఎస్ఎల్విని వర్కింగ్ హార్స్ అని పిలుచుకుంటారు మన ఇస్రో వాళ్ళు. సో ఎందుకు వర్కింగ్ హార్స్ అని పిలుచుకుంటున్నాం అది కూడా తెలుసుకోవాలి మనం. సో పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఆ పేరే చెప్తుంది. మేజర్లీ పోలార్ ఆర్బిట్స్లో లాంచ్ చేయడానికి నేను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కనుక్కున్నాం. ఇప్పుడు పోలార్ ఆర్బిట్ అంటే ఏంటి సార్ అని కూడా డౌట్ రావచ్చు మీకు, అది కూడా ఒకసారి చెప్తాను. సో ఇది మన ఎర్త్ అనుకుంటే ఇవి మన నార్త్ అండ్ సౌత్ పోల్స్. ఈ పోల్ టు పోల్ తిరిగే పోల్ని కలిపే ఒక ఆర్బిట్ ఏదైతే ఉంటుందో ఎర్త్ పైన, ఓకే, దాన్ని మనం పోలార్ ఆర్బిట్ అంటాం. దాన్ని మనం ఏమంటాం? పోలార్ ఆర్బిట్ అంటాం. సో ఈ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ వచ్చేసి థర్డ్ జనరేషన్. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎస్ఎల్వి చూసాం, ఏఎస్ఎల్వి చూసాం. ఇప్పుడు థర్డ్ జనరేషన్లో ఏ వెహికల్ వచ్చింది? పిఎస్ఎల్వి వచ్చింది. ఇది వర్కింగ్ అవర్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. దీన్ని చిన్న డెవలప్మెంట్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఎలా అయితే ఎస్ఎల్వి నుంచి ఏఎస్ఎల్విలో బూస్టర్స్ పెట్టామో అలానే పిఎస్ఎల్విని కూడా చిన్న చేంజెస్ చేసాం. ఆ చేంజెస్ కూడా చూద్దాం. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ లాంచ్ వెహికల్ టు బి ఎక్విప్డ్ విత్ లిక్విడ్ స్టేజెస్. ఇప్పటిదాకా చూసాం సౌండింగ్ రాకెట్స్లో సాలిడే కనిపించింది, ఏఎస్ఎల్విలో సాలిడే, ఇంకా దానికి ముందు ఎస్ఎల్విలో సాలిడే. కానీ పిఎస్ఎల్వి ఈజ్ ద ఫస్ట్ వెహికల్ టు హ్యావ్ లిక్విడ్ ఫ్యూయల్. ఇది నోట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, దీనికి స్టేజెస్ కూడా చూద్దాం. బిసైడ్స్ ద వెహికల్ సక్సెస్ఫుల్లీ లాంచ్ 2 స్పేస్ మిషన్స్. 2 మేజర్ స్పేస్ మిషన్స్ ఈ వెహికల్తో చేశాం. ఇండియాని ప్రౌడ్ చేసే ఆ మిషన్స్ కూడా. ఆ మిషన్స్ ఏంటంటే చంద్రయాన్ 1 అండ్ మార్స్ ఆర్బిటాల్ మిషన్. ఆ 2 కూడా మార్స్ ఆర్బిటాల్ మిషన్ అండ్ చంద్రయాన్ 1 ఆ 2 మిషన్స్ కూడా పిఎస్ఎల్వి శాటిలైట్ నుంచే చేశాం. ఇది కూడా నోట్ చేసుకోవాలి. మీకు ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఈ పాయింట్ రాయడము లేదంటే ఎలిమినేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టెక్నికల్ స్పెసిఫికేషన్ చూద్దాం. ఇప్పటి వరకు పేలోడ్ కెపాసిటీ చూసాం మనం, ప్రతి దానికి పేలోడ్ కెపాసిటీ చూసాం. అంటే లో ఎర్త్ ఆర్బిట్కి ఎంత వెయిట్ తీసుకెళ్తుంది? 40. ఎస్ఎల్విలో 40 చూసాం, ఏఎస్ఎల్విలో మనం ఇంకా 70కి అయిపోయింది, 140 వరకు కూడా చూసాం. సో పిఎస్ఎల్వికి ఎంత పేలోడ్? పిఎస్ఎల్వి పేలోడ్ కెపాసిటీ 1750 kg టు సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్స్. సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్ ఇక్కడ ఏం లేదండి. సన్ సింక్రనస్ అంటే సన్కి సింక్ అవుతూ, అంటే ఎప్పుడైతే సన్లైట్ ఉంటుందో అక్కడికి ఆ శాటిలైట్ వెళ్ళిపోతుంది. ఓకే, ఆ ఆర్బిట్కి తీసుకెళ్ళడానికి 1750 kgల వెయిట్ని అది తీసుకెళ్ళగలదు. టు జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్కి 1400 kg. జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే ప్రతిసారి మనం శాటిలైట్ని మనం అనుకున్న ఆర్బిట్లో పెట్టలేం. అప్పుడప్పుడు ఒక దగ్గర పార్క్ చేసి తర్వాత అక్కడికి పంపిస్తాం మనం. సో అదే ఆర్బిట్లో పెట్టడానికి 1425 kgsని ఈ వెహికల్ అనేది తీసుకెళ్ళగలదు. సో దీని గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. పిఎస్ఎల్విలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అంటే రాకెట్ ఒకటేసారి వెళ్ళిపోదు కానీ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అందులో 4 స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ కూడా ఎలా ఉంటాయంటే సాలిడ్ లిక్విడ్ ఇలా వస్తాయి. సాలిడ్ లిక్విడ్ ఇదేంటో కూడా చూద్దాం. అంటే ఫస్ట్ సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది, సెకండ్ స్టేజ్లో లిక్విడ్ ఉంటుంది, థర్డ్ స్టేజ్లో సాలిడ్, మళ్ళీ 4th స్టేజ్లో లిక్విడ్. అవి ఏంటో కూడా చూద్దాం. 4th స్టేజ్ లాంచ్ వెహికల్. ఫస్ట్ స్టేజ్ పిఎస్ఎల్వి యూజెస్ సాలిడ్ రాకెట్ మోటార్ ఆగ్మెంటెడ్ బై ఎన్ని సాలిడ్ స్ట్రాప్స్ అండి? 6 సాలిడ్ స్ట్రాప్స్. ఇవేంటో కూడా చెప్తాను నేను. ఒకసారి మనం ఆ ఫిగర్కి వెళ్దాం. ఈ ఫిగర్ మీరు చూసినట్టయితే ఇది మన పిఎస్ఎల్వి రాకెట్. ఓకే, ఇది మన స్టేజ్ 1. ఇక్కడ మన మేజర్ బూస్టర్స్ ఉంటాయి, దానికి సపోర్ట్గా ఈ చిన్నవి ఉన్నాయి చూడండి, వీటిని బూస్టర్స్ అంటాం. తర్వాత మళ్ళీ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఇక్కడ లాస్ట్కి 4th స్టేజ్. ఇందులో పేలోడ్ ఉంటుంది. దీనికి చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయండి. పిఎస్ఎల్వి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఫర్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో ఫర్ ఇస్రో. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ సెకండ్ స్టేజ్కి వచ్చాం. సెకండ్ స్టేజ్లో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్, లిక్విడ్ ఫ్యూయల్ యూజ్ చేస్తున్నాం. ఏ ఇంజన్ యూజ్ చేస్తున్నామండి ఇక్కడ? వికాస్ ఇంజన్ అని ఎప్పుడు కనిపించినా అదే ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో మళ్ళీ ఏంటి? సాలిడ్ అయిపోయింది, లిక్విడ్ అయిపోయింది. మళ్ళీ థర్డ్ స్టేజ్లో మళ్ళీ సాలిడ్ ఫ్యూయల్, సాలిడ్ రాకెట్. మళ్ళీ 4th స్టేజ్లో ఏమొస్తుందండి? మళ్ళీ లిక్విడ్. ఇది గుర్తుపెట్టుకోండి. SL ఈజ్ ద 4 స్టేజెస్ ఆఫ్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ స్ట్రాప్ ఆన్ మోటార్స్ చెప్పాము. ఈ చిన్న స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఉంటాయి అన్నాను. సో మీకు ఈ టాపిక్ స్టార్ట్ చేసే టైంలోనే నేను చెప్పాను పిఎస్ఎల్విలో కూడా వెరైటీస్ వచ్చాయి. ఏ విధంగా వచ్చాయి, అవి ఏం వెరైటీసో కూడా చూద్దాం.
పిఎస్ఎల్విలో బేసికలీ 3 వర్షన్స్ ఉన్నాయండి. పిఎస్ఎల్వి నార్మల్ వర్షన్, పిఎస్ఎల్వి ఎక్సెల్ వర్షన్, పిఎస్ఎల్వి కోర్ వర్షన్. ఓకే, అంటే కోర్ ఎలోన్ బాడీ. సో పిఎస్ఎల్వికి, పిఎస్ఎల్వి ఎక్సెల్కి, పిఎస్ఎల్వి కోర్ ఎలోన్కి డిఫరెన్స్ చూద్దాం, ప్లస్ ఈ స్ట్రాప్ ఆన్ మోటార్స్ గురించి కూడా చదువుదాం. సో పిఎస్ఎల్వి హ్యాస్ 6 సాలిడ్ స్ట్రాప్ ఆన్ మోటార్స్. ఇవేంటి అండి? సాలిడ్ స్ట్రాప్ on motors to augment the thrust provided by first stage in PSLV G and PSLV XL variants. ఇది ఫస్ట్ వేరియంట్, ఇది నార్మల్ వేరియంట్. ఈ పిఎస్ఎల్వి జీకి పిఎస్ఎల్వికి ఎక్సెల్కి తేడా ఏంటి అంటే పిఎస్ఎల్వి జీలో 6 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్, ఈచ్ స్ట్రాప్ ఆన్ బూస్టర్ హ్యాస్ 9 ton. ఇక్కడ రాస్తున్నాను, పిఎస్ఎల్వి జీలో 9 ton కెపాసిటీ అనమాట. ఓకే, ఈచ్ స్ట్రాప్ ఆన్ బూస్టర్ కెపాసిటీ అంట 9 ton. కానీ మీరు పిఎస్ఎల్వి ఎక్సెల్కి వచ్చేసరికి సేమ్ 6 ఉంటాయి బూస్టర్స్, కానీ మీ యొక్క ఒక్కొక్క స్ట్రాప్ మోటార్ కెపాసిటీ 12 ton వెయిట్ని లిఫ్ట్ చేయగలదు. సో పిఎస్ఎల్వి ఎక్సెల్లో ఎంత అండి? 12 ton. ఈ డిఫరెన్స్ మీరు నోట్ చేసుకోవాలి. ఎక్సెల్లో 12 ton, నార్మల్లో పిఎస్ఎల్వి జీలో 9 ton, అది నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వర్షన్ పిఎస్ఎల్వి కోర్ ఎలోన్. అసలు దీంట్లో స్ట్రాప్ ఆన్ బూస్టర్సే ఉండవు. దేంట్లో అండి? కోర్ ఎలోన్ వర్షన్లో. పేరే చెప్తుంది, కోర్ ఎలోన్, కోర్ ఒక్కటే, మిగతా ఏది లేదు. సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ పేలోడ్ ఫేరింగ్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద పిఎస్ఎల్వి ఫ్రెండ్స్. దాని స్పెషాలిటీ ఏంటంటే ఇట్ కెన్ లాంచ్ మల్టిపుల్ శాటిలైట్స్ ఇంటూ మల్టిపుల్ ఆర్బిట్స్. ఒక్కొక్క ఆర్బిట్లో ఒక్కొక్క శాటిలైట్ లాంచ్ చేసుకుంటూ వదిలేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ ద ఓన్లీ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఆఫ్ ఇస్రో విచ్ కెన్ డూ దట్ థింగ్. మల్టిపుల్ దగ్గర ఒక్కొక్కటి వదిలేస్తుంది. దాన్నే మనం పేలోడ్ ఫేరింగ్ అంటాం. ఇక్కడ మీరు ఫిగర్లో చూడొచ్చు, మల్టిపుల్ శాటిలైట్స్ పెట్టాం. ఓకే, ఇస్రో 105 శాటిలైట్స్ని ఒకటేసారి లాంచ్ చేసిందండి. 105 శాటిలైట్స్ని ఒకటేసారి లాంచ్ చేసింది. బికాస్ ఆఫ్ దిస్ కెపాసిటీ ఆఫ్ పిఎస్ఎల్వి ఇట్ లాంచ్డ్ 105 శాటిలైట్స్. అన్నీ ఒకటే సైజు ఉండవు, మైక్రో, మినీ, నానో సైజ్ శాటిలైట్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న శాటిలైట్స్ని డిఫరెంట్ లొకేషన్స్లో రిలీజ్ చేస్తే వెళ్ళిపోతుంది. సో దాని గురించి చూద్దాం. capable of placing multiple payloads into orbit. Thus payload adapters are used in the payload fairing. This allowed the feat of launching 10 satellites into different orbits in 2008. దాని తర్వాత 104 కూడా చేసాం. We have the record now. More recently, on June 30, 2014, PSLV C-23 launched Spot 7, CanX, CanX5, ISAT అంటే చూడండి 7 శాటిలైట్స్ని లాంచ్ చేసామని చెప్తున్నారు. సో ఓన్లీ పిఎస్ఎల్వి కెన్ డూ దట్ ఫీట్. నెక్స్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏంటి అంటే జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి. దాని ఫిగర్ ఇక్కడ చూడొచ్చు మీరు. జిఎస్ఎల్విలో కూడా మనకు వర్షన్స్ ఉన్నాయి. ద ప్రజెంట్లీ మోస్ట్ పవర్ఫుల్ జిఎస్ఎల్వి ఈజ్ జిఎస్ఎల్వి మార్క్ 3. ఓకే, దీని గురించి తెలుసుకుందాం. కానీ దానికి వెళ్ళే ముందు జిఎస్ఎల్వి మార్క్ 2 గురించి కూడా తెలుసుకోవాలి కదండి. మనకి ఈ క్వశ్చన్ వస్తుంది, ఈ క్వశ్చన్ రాదు అని ఉండదు ఎగ్జామ్లో. కాబట్టి హోలిస్టిక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్క్ 2కి మార్క్ 3 కూడా డిఫరెన్స్ తెలుసుకుంటే సేఫ్గా ఉంటాంగా. మార్క్ 2 చూద్దాం. జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 2 is the largest launch vehicle developed by India which is currently in operation. It is 4th generation. చూసాంగా జనరేషన్స్లో, ఫస్ట్లో శాటిలైట్, సెకండ్లో ఆగ్మెంటెడ్ శాటిలైట్, థర్డ్లో పిఎస్ఎల్వి, ఫోర్త్లో జిఎస్ఎల్వి. ఓకే, ఈ క్రోనలాజీ గుర్తుపెట్టుకోండి. దిస్ 4th generation launch vehicle is the 3 stage. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఆగ్మెంటెడ్లో 4 stages చూసాం, సౌండింగ్ రాకెట్లో 1 or 2 stages చూసాం, ఆ తర్వాత పిఎస్ఎల్విలో 4 stages చూసాం. కానీ ఇక్కడ ఎన్ని స్టేజెస్ వచ్చాయండి? 3 stages. ఎన్ని? 3 stages. నోట్ చేసుకోవాలి మీరు. 3 stage వెహికల్ విత్ 4 లిక్విడ్ స్ట్రాప్. పిఎస్ఎల్విలో ఎంత ఉన్నాయండి? 6 ఉండే. ఇందులో ఎన్ని ఉన్నాయి? 4 లిక్విడ్ స్ట్రాప్స్. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడాలి. అందులో సాలిడ్ స్ట్రాప్స్ యూజ్ చేసాం, ఇందులో లిక్విడ్ స్ట్రాప్స్ యూజ్ చేస్తున్నాం. The indigenously developed cryogenic upper stage. Note this point. Cryogenic idi. Cryogenic upper stage.
ఈ క్రయోజెనిక్స్ అంటే ఏంటి? క్రయోజెనిక్స్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఆర్ డీలింగ్ విత్ -°C టెంపరేచర్. మైనస్లో చాలా చాలా తక్కువ టెంపరేచర్, -200 -300లో ఉన్న టెంపరేచర్స్ డీల్ చేసేదే క్రయోజెనిక్స్ అంటాం. అంత తక్కువ టెంపరేచర్లో ఉన్న ఫ్లూయిడ్స్ లేదా ఫ్యూయల్ మనం యూజ్ చేసి దీన్ని బూస్ట్ చేయడం జరుగుతుంది స్పేస్లో. ఓకే, దట్ ఈస్ వాట్ క్రయోజెనిక్ ఇంజన్. ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ గురించి చిన్న స్నాప్ ఇస్తాను. ఏంటి అంటే క్రయోజెనిక్స్ మనం డెవలప్ చేయడానికి అమెరికా వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అమెరికా మనకి ఇవ్వదు ఆబ్వియస్లీ. చైనా ఎట్లయినా ఇవ్వదు. మనం రష్యా దగ్గరికి వెళ్తాం. కానీ రష్యా వాళ్ళు అంటారు, ఇప్పుడు మీకు సంబంధాలు సరిగ్గా లేవు అమెరికాతో, ఇప్పుడు డిస్టర్బ్లో ఉన్నాం, మరి ఇప్పుడు ఏం చేద్దామని మన సైంటిస్టులు ఆలోచిస్తే దిస్ క్రయోజెనిక్ టెక్నాలజీ ఈజ్ హోల్ అండ్ సోల్లీ డెవలప్డ్ విత్ ఇన్ ఇండియా అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద 5 countries హోల్డింగ్ దిస్ క్రయోజెనిక్ టెక్నాలజీ. 5 కంట్రీస్ దగ్గర ఈ టెక్నాలజీ ఉంది, అందులో మనము ఒకరం. సో ఇమాజిన్ హౌ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా ఇట్ ఈస్. నెక్స్ట్, cryogenic upper stage which is flight proven forms the third stage of the GSLV Mark III. First, second, third. ఇందులో కూడా లిక్విడ్, సాలిడ్, క్రయోజెనిక్, సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్ ఇట్లా ఉంటుంది. అది చూద్దాం. అది కూడా ఫస్ట్ స్టేజ్ ఏముంటుంది? సాలిడే ఉంటుంది ఆబ్వియస్లీ, డిరైవ్డ్ ఫ్రమ్ పిఎస్ఎల్వి ఫస్ట్ స్టేజ్ ఏది ఉందో జిఎస్ఎల్వి కూడా ఫస్ట్ స్టేజ్ అదే అంటున్నాడు. పిఎస్ఎల్విలో ఫస్ట్ స్టేజ్ ఏంటండి? ఎస్ఎల్ అనుకున్నాం కదా. సో ఎస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. 4 లిక్విడ్ ఇంజన్ మోటార్స్ ఉన్నాయి దీంట్లో. ఇంతకుముందు ఫిగర్లో మీరు కనుక గమనించినట్టయితే ఇక్కడ చూడండి, ఇవి స్ట్రాప్ ఆన్ మోటార్స్ 4 ఉన్నాయి, దానికి వెనకాల ఒకటి ఉంటుంది. ఓకే, సో స్ట్రాప్ ఆన్ లిక్విడ్ మోటార్స్. లిక్విడ్ అంటే ఖచ్చితంగా వికాస్ ఇంజన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో ఏముందండి? సిమిలర్ టు సెకండ్ స్టేజ్ ఆఫ్ పిఎస్ఎల్వి. సెకండ్ స్టేజ్ ఆఫ్ పిఎస్ఎల్వి ఈజ్ లిక్విడ్. చూడండి, వికాస్ ఇంజన్ యూస్ సెకండ్ స్టేజ్ ఆఫ్ జిఎస్ఎల్వి లిక్విడ్. థర్డ్ స్టేజ్లో క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ డెవలప్డ్ బై ఇండియా. నెక్స్ట్ శాటిలైట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, జిఎస్ఎల్వి మార్క్ III. జిఎస్ఎల్వి మార్క్ III చూజన్ టు లాంచ్ చంద్రయాన్ 2 మిషన్. ఇప్పటివరకు 1-2 మిషన్సే చేసాం దీంతో. దాదాపుగా చంద్రయాన్ 2 మిషన్ కానివ్వండి, లేకుంటే నెక్స్ట్ వచ్చే గగన్యాన్. ఓకే, గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్లో వీఆర్ సెండింగ్ హ్యూమన్స్ ఇన్ టు ద స్పేస్. ఆ మిషన్లో యూజ్ చేయడానికి మనం జిఎస్ఎల్విని యూజ్ చేస్తున్నాం. మీరు ఇక్కడ చూస్తే ఇది జిఎస్ఎల్వి పిక్చర్. యూ కెన్ సీ హౌ మ్యాసివ్ దిస్ ఈస్. దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ లాంచ్ వెహికల్ విచ్ ఇస్ ప్రజెంట్ విత్ ఇస్రో. ఓకే, నెక్స్ట్ 3 స్టేజ్ చూడండి, ఇది 3 స్టేజ్. ఓకే, హెవీ లిఫ్ట్ వెహికల్ డెవలప్డ్ బై ఇస్రో హ్యాస్ 2 సాలిడ్ స్ట్రాప్స్. ఇక్కడ మీరు గమనించాలి, లిక్విడ్ స్ట్రాప్స్ వచ్చేసి మీకు జిఎస్ఎల్వి మార్క్ 2లో ఉంటే, మళ్ళీ జిఎస్ఎల్వి మార్క్ 3కి వచ్చేసరికి ఏమైంది? ఇవి సాలిడ్గా మారిపోయాయి. సాలిడ్ స్ట్రాప్స్. ట్రై టు నోట్ దిస్ డిఫరెన్స్. మార్క్ 2లోనే లిక్విడ్ స్ట్రాప్స్ పెట్టాం, మిగతా అన్నిట్లో కూడా సాలిడ్ స్ట్రాప్సే ఉన్నాయి. ప్లీజ్ నోట్, ఓన్లీ ఇన్ మార్క్ 2 దట్ ఈస్ జిఎస్ఎల్వి మార్క్ 2లో లిక్విడ్ ఉంది, లిక్విడ్ స్ట్రాప్. రెస్ట్ ఆల్ ఆర్ సాలిడ్ స్ట్రాప్స్. ఓకే, సో దీని యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూడండి. హైట్ ఎంత, వర్టికల్ ఎంత, లిఫ్ట్ ఆఫ్ మాస్ ఎంత. ఇది దాదాపు 640 tons మాస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. సో నా పేలోడ్ కెపాసిటీ ఎంత తీసుకెళ్ళగలదు? మనం పిఎస్ఎల్విలో ఎంత చూసామండి? 1750 చూసాం, 1400 చూసాము. కానీ జిఎస్ఎల్వికి మార్క్ 3కి వచ్చేసరికి ఇట్ కెన్ టేక్ 4000 kg టు జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్కే 4000 kg తీసుకెళ్తుంది. అదే లో ఎర్త్ ఆర్బిట్కి అయితే 8000 kg వరకు తీసుకెళ్లే కెపాసిటీ ఉంటుంది. ఈ పేలోడ్ కూడా మీరు మెయింటైన్ చేసుకోండి, పేలోడ్ కూడా నోట్స్ మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ గురించి చెప్పాను. క్రయోజెనిక్స్ అంటే మైనస్ టెంపరేచర్స్లో, దాని గురించి స్పెసిఫికేషన్స్ ఇచ్చాను నేను. ఓకే, ఇండియాస్ లార్జెస్ట్ క్రయోజెనిక్ ఇంజన్ CE-20. ఓకే, C-25 ఈస్ పవర్డ్ బై CE-20, designed and developed by Liquid Propulsion Center of ISRO. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ సాలిడ్ రాకెట్ బూస్టర్స్ చూసాం మనం, 2 సాలిడ్ రాకెట్ బూస్టర్స్, దాని గురించి కూడా టెక్నికల్ స్పెసిఫికేషన్స్. కోర్ స్టేజ్, లిక్విడ్ స్టేజ్, దాని గురించి ఒకసారి చూడండి. నెక్స్ట్
సో ఇప్పటివరకు జిఎస్ఎల్వి మార్క్ 3 చేసిన మిషన్స్ ఏంటి అండి? ఫస్ట్ థింగ్, లాస్ట్ మిషన్ 2019లో చంద్రయాన్ 2 మిషన్, జిఎస్ఎల్వి మార్క్ 2 చంద్రయాన్ 2. ఓకే, అది ఆబ్వియస్లీ ఇట్ వాస్ నాట్ ఏ కంప్లీట్ ఫెయిలియర్, బట్ ఇట్ వాజ్ ఏ పార్షియల్ సక్సెస్. మళ్ళీ జిఎస్ఎల్వి మార్క్ 3 మళ్ళీ ఎక్కడ యూజ్ చేసామండి? సో ఆల్మోస్ట్ GSAT 29, GSAT 19, క్రూ మాడ్యూల్ అట్మాస్ఫియరిక్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్. క్రూ మాడ్యూల్ అట్మాస్ఫియరిక్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ అంటే ఇప్పుడు ఒక మనిషిని మనం స్పేస్లోకి పంపుతున్నామండి, మనుషులను మనం స్పేస్లోకి పంపుతున్నాం. వెన్ యూ ఆర్ సెండింగ్ హ్యూమన్స్ ఇన్ టు ద స్పేస్, దే నీడ్ టు ఆల్సో రీచ్ సేఫ్లీ. మళ్ళీ ఒకవేళ నా రాకెట్ ఫెయిల్ అయితే వాళ్ళకి ఏం హార్మ్ఫుల్ కాకూడదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇది ఒకవేళ మన రాకెట్ అనుకుందాం. ఓకే, ఇక్కడ క్రూ ఉంటారు, ఈ టాప్లోనే క్రూ ఉంటారు, మన క్రూ. ఇప్పుడు ఒకవేళ ఇది కిందది బ్లాస్ట్ అవ్వడం మొదలు పెడితే వెంటనే ఈ పాడ్ మొత్తం ఎజెక్ట్ అయిపోయి ఇలా దూరంగా పడిపోతుంది అనమాట. ఇలా సముద్రంలో దూరంగా ఈ పాడ్ మొత్తం ఎజెక్ట్ అయిపోయి పడిపోతుంది. దట్ ఈస్ క్రూ మాడ్యూల్ అట్మాస్ఫియరిక్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ మరియు క్రూ మాడ్యూల్ ఎజెక్షన్ ఎక్స్పెరిమెంట్. ఇంకోటి, వీళ్ళు స్పేస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ స్పేస్లోకి వచ్చే ముందు తర్వాత మళ్ళీ నేలకు రావాలి కదా, దాని గురించి ఎక్స్పెరిమెంటే కేర్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ట్రై టు నోట్ దిస్. నెక్స్ట్, ఒక మోడల్ ఫిలిమ్స్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన టాపిక్ నుంచి. విత్ రిఫరెన్స్ టు వికాస్ రాకెట్ ఇంజన్, చెప్పాను చాలాసార్లు చెప్పాను, వికాస్ అంటే లిక్విడ్, వికాస్ అంటే లిక్విడ్ ఫ్యూయల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ ఆఫ్ సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ ఇంజన్స్. తప్పు కదండి. వికాస్ ఎప్పుడైతే వింటామో అది లిక్విడ్ అయిపోతుంది, కాబట్టి ఆప్షన్ తప్పు. It is used in Polar Satellite Launch Vehicle series of expandable vehicles only and not in GSLV అన్నాడు. PSLVలో GSLVలో రెండిట్లో యూజ్ చేస్తున్నాం కానీ లిక్విడ్ స్టేజ్, isn't it? So this is wrong again. GSLVలో యూజ్ చేయట్లేదు అనేది తప్పు కదా. So 2 statements are wrong. He is asking select the correct answer using the codes. Correct answer ఏంటండి? Neither. Option A, neither 1 not 2. నెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను దీనికి, ఒకసారి పాస్ చేసుకొని దీని ఎక్స్ప్లెనేషన్ చూడండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రీవియస్ ఇయర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో యూపీఎస్సీలో ఐఏఎస్ ఎగ్జామ్కి ఈ క్వశ్చన్ వచ్చింది, ఒకసారి చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ఇండియా శాటిలైట్ లాంచ్ వెహికల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏంటో చూద్దాం. PSLV launches the satellites useful for earth resource monitoring, whereas GSLV designates mainly to launch communication satellites. ఇది కరెక్ట్ అండి. దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇదైతే కరెక్ట్. ఓకే, శాటిలైట్ లాంచ్డ్ బై PSLV అపియర్ టు రిమైన్ పర్మనెంట్లీ ఫిక్స్డ్. తప్పు కదండి. GSLV అంటే అక్కడే ఉంటుంది, జియో స్టేషనరీ అంటే అక్కడే ఉంటుంది. మనం జియో స్టేషనరీతో ఇది పంపలేం కదా PSLVలో. సో ఇది తప్పు, 2 ఆప్షన్ తప్పు. ఇక్కడ మీరు ఇది మీరే చెప్పాలి. ఈ పాయింట్ నేను మీకు వదిలేసా, ఒకసారి పాస్ చేసుకొని చూడండి. GSLV మార్క్ 3 ఈజ్ 4 స్టేజ్ లాంచ్ వెహికల్. మార్క్ 3 4 స్టేజ్ అండి, ఇక్కడ నెంబర్లోనే ఉంది 3. ఇలా గుర్తుపెట్టుకోండి, మార్క్ 3 అంటే 3 అంటే ఎన్ని స్టేజెస్ అండి? 3 స్టేజెసే. కాబట్టి ఈ ఆప్షన్ తప్పు, 100% ఈ ఆప్షన్ తప్పు. ఇక్కడే అయిపోయింది ఫస్ట్ స్టేట్మెంట్లో. అండ్ ఫస్ట్ అండ్ థర్డ్ స్టేజెస్ యూజింగ్ సాలిడ్ రాకెట్ అన్నాడు. క్రయోజెనిక్స్ కదండి థర్డ్ స్టేజ్లో, అక్కడ అయిపోయింది. ఓకే, యూ హ్యావ్ ఎలిమినేటెడ్ 2 ఆప్షన్స్. ఇక్కడ క్వశ్చన్ ఎంతో చూద్దాం, కరెక్ట్ అడిగాడా ఇన్కరెక్ట్ అడిగాడా. ఓకే, లెట్స్ సీ ద క్వశ్చన్. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. కరెక్ట్ అన్నాడు. కరెక్ట్ అంటే ఆప్షన్ ఏ అవుతుంది, ఒకవేళ ఇన్కరెక్ట్ అని ఉంటే ఆప్షన్ బి అయ్యేది. ఓకే, ఒక మోడల్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం ఇదే టాపిక్ నుంచి. వై పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిలయబుల్ స్పేస్ వెహికల్, హౌ ఈజ్ ఇట్ హెల్పింగ్ ఇండియా కమర్షియల్లీ టెక్నాలజికల్లీ ఎక్స్ప్లెయిన్. దీంట్లో మీరు ఎలా రాయాలంటే ఫస్ట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి రాయండి, వాటి యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ రాయండి. ఒక 10 పాయింట్స్లో 4-5 పాయింట్స్లో చిన్నగా రాసేసేయండి. ఆ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, వై ఈజ్ ఇట్ మోస్ట్ రిలయబుల్? బికాస్ ఆఫ్ ఇట్స్ పేలోడ్ ఫేరింగ్ ఇట్ కెన్ లాంచ్ మల్టిపుల్ శాటిలైట్స్ ఇంటూ మల్టిపుల్ ఆర్బిట్స్. అంతే కదా, ఈ పాయింట్ మీరు రాయాలి. ఈ పాయింట్ రాయడంతో పాటు మోస్ట్ రిలయబుల్, వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో, సక్సెస్ అంటే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది, మిషన్ సక్సెస్ రేట్, ఇది రాయండి. చీపర్ అవైలబిలిటీ, మన దగ్గర చీపర్ కాస్ట్లో లాంచ్ చేస్తున్నాం. ప్లస్ ఇండియాలో తుంబా లాంచ్ స్టేషన్ గురించి కూడా మాట్లాడాం. మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ దగ్గర ఉండడం వల్ల ఈజీగా లాంచ్ చేస్తాం. ఈ అన్ని పాయింట్స్ రాసేసి కమర్షియల్ ఎగ్జామిన్ అన్నాడు.
కమర్షియల్గా ఇలా హెల్ప్ చేస్తుందని మీరు ఇవన్నీ పాయింట్స్ పెట్టగలిగితే, సో దయచేసి ఈ క్వశ్చన్ ఒకసారి మీ సొంతంగా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి, సోర్సెస్ యూజ్ చేయండి, అన్నీ యూజ్ చేస్తేనే మీకు ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో ఇప్పటివరకు మనం ప్రతి శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి చూసాం. సో విల్ ఎండ్ హియర్ అవర్ టాపిక్ హియర్ and try to attempt this question by your own by using different sources. So thank you for watching our video. Thank you.